నమస్కారం ఫ్రెండ్స్. మనము మన జీవితంలో ఆర్గానిక్ ఐటమ్స్, ఆర్గానిక్ వెజిటబుల్స్ అంటే ప్రతిదీ సహజ సిద్ధంగా పండిన కూరగాయలు, పప్పు దినుసులు, తినే వస్తువులు మనకు సరసమైన ధరలో లభిస్తే బాగుండు. ఇవి తిని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటే బాగుండు అని మాత్రమే ఆలోచిస్తాం. ఫుడ్ ఐటమ్స్ తప్ప మనం ఏది ఆర్గానిక్గా ఉండాలి అని కోరుకో. ప్రతిదీ, ప్రతి వస్తువు, ప్రతి ఇన్వెస్ట్మెంట్ హైబ్రిడ్ గ్రోత్ కావాలి అని కోరుకుంటూ ఉంటాం. ఆ హైబ్రిడ్ గ్రోత్ ఎలా వస్తుంది? అసలు హైబ్రిడ్ గ్రోత్కి బేస్ ఏముంటుంది అని ఆలోచించకుండా తినే వస్తువులు తప్ప ప్రతి ఒక్కటి మనకు హైబ్రిడ్ కావాలి. ఈ మన ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఈ ఆర్గానిక్ గ్రోత్ అనే పదాన్ని మరిచిపోయి ఒక 12-15 ఏళ్ళు అయింటది. మీకు ఆర్గానిక్ గ్రోత్ అంటే ఏమి అని కూడా ఈ సమాజం మర్చిపోయింది. కష్టానికి తగ్గ శాలరీ అనేది ఎట్లుంటుందో, రిస్క్ను బట్టి, కండిషన్ని బట్టి రిటర్న్ అలా ఉంటుంది అని ప్రజలు నమ్మటం మానేశారు. రియల్ ఎస్టేట్కి అతిపెద్ద ముప్పు హైబ్రిడ్ ఆర్ ఇనార్గానిక్ గ్రోత్ మోడల్. వినడానికి సొంపుగా ఉన్న, షార్ట్ టర్మ్లో ఇది ఇంప్లిమెంట్ చేయగలిగిన, లాంగ్ టర్మ్లో ఇనార్గానిక్ ఆర్ హైబ్రిడ్ గ్రోత్ అనే మోడల్ సస్టైన్ కాదు. ఎస్పెషలీ ఇండియా లాంటి పాపులస్ కంట్రీ ప్లస్ బీపీఎల్ ఫ్యామిలీస్ ఉంటున్న కంట్రీలో మీ హైబ్రిడ్ మోడల్స్ అవి మోడల్లాగానే ఉండిపోతాయి. లక్ ఏమంటే ఒక 5 years నుంచి ఈ హైబ్రిడ్ మోడల్ తన సైకిల్ పతాక స్థాయికి చేరింది. ఈ ఇనార్గానిక్ లేదా హైబ్రిడ్ మోడల్కి ఒక సైకిల్ ఉంటుందని, అది స్టేట్ ఎకనామిక్స్ పై డిపెండ్ అయి ఉంటుందని చాలా మంది మర్చిపోయి సంతోషపడుతున్నారు. అది ఎలా ఉంటుందంటే, వరద వస్తే నది మన కాళ్లకు తాకుతుంది అని ఆనందపడాలా, అంటే నదే మన ఇంటి దిక్కు వచ్చింది అని సంతోషపడాలా, లేదా అదే నది కొన్ని గంటలైతే మమ్మల్ని
ముంచెత్తుతుంది అని భయపడాలా? అంటే ఇనార్గానిక్ గ్రోత్ లేదా హైబ్రిడ్ గ్రోత్కు షార్ట్ లైఫ్ ఉంటుందని చాలామంది మర్చిపోతున్నారు. రియల్ ఎస్టేట్లో ఈ హైబ్రిడ్ గ్రోత్ మోడల్ యూనివర్సల్ కాదు. హైబ్రిడ్ గ్రోత్ మోడల్ అంటే ఒక ఏరియాని టార్గెట్ చేసి దాన్ని బూస్ట్ చేసి ఆర్టిఫిషియల్గా దాన్ని సస్టైన్ చేయడమే హైబ్రిడ్ గ్రోత్ మోడల్ యొక్క ముఖ్య ఉద్దేశము, లక్ష్యము. అది జరిగే విధానం కూడా అలాగే ఉంటుంది. ఈ హైబ్రిడ్ గ్రోత్ మోడల్ అంటే మన ఫార్మ్ కోళ్ళు ఎట్లా 45 రోజుల్లో పెరిగి పెద్దగై మెచ్యూర్ అయి తినడానికి రెడీ అవుతుందో, తెలంగాణలో ఏం జరుగుతుందంటే నాటుకోళ్లను కూడా హైబ్రిడ్ మోడల్లో పెంచి అవి 45 రోజులకే కోతకు రావాలి అంటే ఎలా వస్తాయి? నాటుకోడి రుచి వేరు, ఫార్మ్ కోళ్ళ రుచి వేరు అని చెప్తూ ఉంటారు. అది బహుశా నిజమే కావచ్చు. నాటుకోళ్ళు అంటే ఆర్గానిక్గా అంటే పెంచిన కోడి, సహజ సిద్ధంగా పురుగులు, ధాన్యాలు, చిన్న చిన్న క్రిమికీటకాలను తిని పెరిగిన కోడి నాటుకోడి. ఫారం కోళ్లలో ఇమ్యూన్ బూస్టర్స్, జెనెటిక్ మాడిఫికేషన్ చేసి మాంసం బాగా ఉత్పత్తి అయ్యేలా చేసే మెథడ్ ఫామ్ కోడ్. దాన్ని హైబ్రిడ్ మోడల్ అంటారు. రియల్ ఎస్టేట్కి పౌల్ట్రీ ఇండస్ట్రీకి ఏం డిఫరెన్స్ అంటే అక్కడ మాంసం సరిపోక ఫార్మ్ కోళ్ళని పెంచి అందరికీ ఆ డిమాండ్ సప్లై గ్యాప్ని తగ్గించడం జరుగుతుంది. లేదంటే నాటుకోళ్ల రేటు ఇప్పటికే 1800 రూపాయలు పర్ కిలో కావాలి. ఫామ్ కోళ్ళు లేకపోతే నాటుకోళ్ల రేటు 1800 పర్ కిలో. ఇప్పుడు ఫామ్ కోళ్ళు ఉండటం వల్ల కిలో 200 దాటుతలేదు. మనం ఫార్మ్ కోడి తింటే మనకు హెల్త్ పరంగా నష్టాలా అంటే ఉంది. కానీ స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ అది. అంటే సొసైటీలో అందరూ తినగలగాలి అంటే ఫార్మ్ కోళ్ళు తప్పవు. అందరూ 1600 వేసి కిలో నాటుకోడి కొనలేరు. అంటే ఫారం కోళ్ళు లేకపోతే నాటుకోడి పెంచితే సమాజం తింటే డిమాండ్ సప్లై ఎంత ఉంటుంది అంటే 1600 రూపాయలు పర్ కిలో అవుతుంది. అంటే మొదటికే ఎసురు వచ్చే టైం వస్తుంది. అందుకోసమే ఫార్మ్ కోళ్ళని తింటుంది. కానీ రియల్ ఎస్టేట్లో డిమాండ్ లేకపోయినా లక్షల కొద్దీ నాటుకోళ్ళ లాంటి లక్షలాది ఎకరాలున్నా మనమంతా ఫామ్ కోళ్ళు తినడానికి అలవాటు పడ్డాం. అంటే డిమాండ్ లేకపోయినా హై రైజ్లు, ఫ్లాట్లు అవసరం. అంటే భూమి మస్తు ఉన్నా మనము ఫ్లాట్ల కోసం పాకులాడుతున్నాం. ఫ్లాట్లు అర్బనైజేషన్కి చిహ్నం అనుకుంటున్నాం. అంటే ఇదంతా అజంప్షన్స్, మనం ఊహిస్తున్న కథ.
గ్రౌండ్లో సిచ్యువేషన్ వేరేగా ఉంది. ఇక్కడ ఎస్పెషల్లీ తెలంగాణలో ఆర్గానిక్ గ్రోత్ మోడల్ ప్రాక్టికల్ మోడల్. ఇది ఇండస్ట్రియల్ సిటీ కాదు, ట్రేడింగ్ క్యాపిటల్ కాదు, లాజిస్టిక్ హబ్ కాదు. కేవలం కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు, కొన్ని వాయిస్ ప్రాసెసింగ్ కంపెనీలు ఉన్నంత కారణంగా హైదరాబాద్ ఒక ఐటీ క్యాపిటల్గా పేర్కొనడం మన మిస్టేక్, మన మూర్ఖత్వం. అయితే ఈ ఆర్గానిక్ మోడల్ ఫాలో అయితే రాష్ట్రం ఎలా ఉండేది, ఈ హైబ్రిడ్ మోడల్ ఫాలో అయితే మన పరిస్థితి ఎలా ఉంది? ఒక 30 ఏళ్ల క్రితం హైదరాబాద్లో ఆర్గానిక్ గ్రోత్ మోడల్ ఉండే. పాపులేషన్ తాము ఎంచుకున్న, అంటే జనాలు తాము ఎంచుకున్న ప్లేస్కు వెళ్ళి రిస్క్ తీసుకొని లేదా వాళ్ళ బడ్జెట్కు అనుగుణంగా ఏరియాలో స్థిరపడి అక్కడ ఒక ఆర్గానిక్ డిమాండ్ క్రియేట్ చేసేవాడు. ఇండ్లు పడి ఇంటి పక్కకు ఒకరిని చూసి ఒకరు ఇల్లు కట్టుకొని, ఆ ఇండ్ల సముదాయాన్ని చూసి ఎవరో ఒక షాపు పెట్టుకొని, ఆ ఇండ్ల సముదాయాల పక్క ఒక రోడ్డు పడి, ఆ రోడ్డు పక్కన కమర్షియల్ షాప్స్ డెవలప్ అయ్యి, ఈ షాప్స్ కమర్షియల్గా అభివృద్ధి చెంది అక్కడున్న కమర్షియల్ నేచర్ని చూసి, అక్కడున్న రోడ్లను చూసి, అక్కడున్న పాపులేషన్ డెన్సిటీని చూసి మరి కొంతమంది అభివృద్ధి అవుతుంది అని ఆ ఏరియాకి షిఫ్ట్ కావడం, ఆ ఏరియాలో పెరుగుతున్న డిమాండ్ బట్టి ఆర్గానిక్ ప్రైజెస్ ఉండటం, స్లోలీ ఒక హైబ్రిడ్ మోడల్ ఆ ఏరియాలో డెవలప్ కావటం. అంటే ఆర్గానిక్ నుంచి స్లోగా హైబ్రిడ్ మోడల్ వైపు పోతే ఏ ప్రమాదము లేదు. అంటే కొంతమంది ఆశపడి భూములు కొన్నవాళ్ళు, కొంతమంది రిస్క్ తీసుకొని ఇండ్లు కట్టుకున్నవాళ్ళు, కొంతమంది ప్రశాంతత కోసం బయటికి వచ్చి ఇండ్లు కట్టుకునేవాళ్ళు, కొంతమంది వ్యాపారం మొదట చేరి వ్యాపారం చేద్దాము అని ఆ ఏరియాలో సెటిల్ అయిన వాళ్ళు, కొంతమంది ఇక్కడ కొని పారేసి డిమాండ్ వచ్చినాక ఇక్కడ ఇండ్లు కట్టుకుందామని అలా ప్లాట్లు కొన్నవాళ్ళు. అంటే ఈ మిక్స్చర్, దీన్ని ఆర్గానిక్ గ్రోత్ మోడల్ అంట. మెల్లిమెల్లిగా అడుగుపై అడుగుపడి, అడుగు మెరుగుపడి, ఆ మెరుగుపడ్డ అడుగులను చూసి మరిన్ని అడుగులు పడి, అంటే జనాలు వచ్చి ఆ ఏరియాని ఆర్గానిక్ మోడల్ వైపు తీసుకెళ్ళి కమర్షియల్ డెవలప్ అయ్యి హైబ్రిడ్ మోడల్గా రూపాంతరం చెందితే ఏ ప్రాబ్లము లేదు. కానీ హైదరాబాదులో దీనికి రివర్స్గా జరుగుతుంది.
ఆ ఏరియాలో ఎవరు లేకున్నా రోడ్లు పడి, ఆ ఎవరు ఆ ఏరియాలో ఎవరు లేకున్నా లేఅవుట్లయి, ఆ లేఅవుట్లలో పేరుకు కమర్షియల్ ప్లాట్స్ అయ్యి, ఆ ఏరియాలో ఎవరు లేకున్నా మెట్రో ఫెసిలిటీస్ అయ్యి, ఆ ఏరియాలో పాపులేషన్ లేకున్నా హైరైజు కట్టేసి, అంటే పాపులేషన్ లేకుండానే ఆ ఏరియాని ఒక హైబ్రిడ్ మోడల్గా డెవలప్ చేసి, హైబ్రిడ్ మోడల్లో హైబ్రిడ్ ప్రైజెస్ ఉంటాయి. అంటే మనిషి ఎక్కడ చేరకముందే మనిషికి అవసరం లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి, దాన్ని వాల్యూ పెంచేసి, ఆ పెరిగిన వాల్యూ కొని జనాలు ఉండాలి అంటే ఆ వాల్యూ ఆ ఏరియా కొన్ని ఏండ్ల వరకు హైబ్రిడ్ మోడల్ నుంచి ఆర్గానిక్ మోడల్కి రావాల్సి వస్తుంది. అక్కడేమో స్లో గ్రోత్, ఆర్గానిక్ గ్రోత్, దీన్ని స్లో గ్రోత్ అంటారు. కానీ ఇప్పుడు హైబ్రిడ్ మోడల్ చూడండి, అన్నీ అంటే జనాలు రాకముందే అన్నీ కట్టేసి బ్రిడ్జిలు, రోడ్లు, హైరైజులు, ఇండస్ట్రీస్, హోటళ్ళు, అంటే జనాలు వస్తారని ఊహించుకొని హైబ్రిడ్ మోడల్ని డెవలప్ చేస్తే, ఆ హైబ్రిడ్ మోడల్ వచ్చి ఆశ్చర్యపోయి ఇక్కడ జనాలే లేరు కదా, మరి ఇంత ధర పెట్టి ఎవడు కొంటాడు, ఆర్గానిక్గా పెరగాలి అని మెల్లగా హైబ్రిడ్ మోడల్ ధరలు ఆర్గానిక్ మోడల్లో వచ్చి మళ్ళీ ఇది ఆర్గానిక్ నుంచి హైబ్రిడ్ వైపు పోవడానికి 10 నుంచి 15 నుంచి 20 సంవత్సరాలు పడుతుంది. అంటే రియల్ ఎస్టేట్లో ఉన్న చదువు రాని తెల్ల షర్ట్లు వేసుకునే మూర్ఖులకు చెప్తున్నాడు. హైబ్రిడ్ మోడలు ఆర్గానిక్ అంటే ఏముంటుందండి, అర్థమైందా? ఇప్పుడు హైదరాబాద్ ఎంచుకున్న మోడల్ ఏమో రెండో మోడల్ హైబ్రిడ్ మోడల్. జనాభాసాల లేని ఏరియాను టార్గెట్ చేసి అక్కడ ఒక ఇండస్ట్రీ వస్తుందని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి, ఆ ఇండస్ట్రీ వచ్చేటట్టు కూడా చేసి, ఆ ఇండస్ట్రీలో వేల జనాలు లక్షల జనాలు పనిచేస్తారని చెప్పి, అంటే అన్ని చెప్పించి చెప్పి చూయించి, అంటే అక్కడ ఎవరు జనాలు లేరు, ఎవరికి చెప్తున్నారో ఎవరికి చూపిస్తున్నారో ఎవరి వల్ల ఆ ఏరియా డెవలప్ అవుతుందో వాళ్ళకే తెలియదు. మీరు జనరల్లీ చూస్తుండొచ్చు, ఇప్పుడు అన్ని హైబ్రిడ్ మోడల్సే. కట్టి కూర్చుంటాడు, అమ్ముడు సుమా ఈ రేటుకు అమ్ముడు పోతాయేమో అని. అంటే ఇక్కడ ప్రైజు అజంప్షనే, అమ్ముడు పోయేది అజంప్షన్. రెండు సీరియస్ ఇష్యూస్ని అడ్డం పెట్టుకొని, రెండు సీరియస్ ఇష్యూ అంటే ప్రైస్, సేల్స్, మార్కెటింగ్ని అడ్డం పెట్టుకొని అసలు ఇంప్రాక్టికల్గా ఒక ఏరియాని డెవలప్ చేయడం ఎంత రిస్క్తో కూడుకున్న పని. నేను అందుకోసం చెప్పిన 6 లక్షల కోట్లు బ్యాంకులకు బకాయి పడ్డారంటే ఈ హైబ్రిడ్ మోడల్ పాటించడం వల్ల. బ్యాంకులు కూడా ఈ హైబ్రిడ్ మోడల్ని చూసి ఆశ్చర్యపోతున్నాయి. వాళ్ళు ఫైనాన్స్ చేయాలన్నా హైబ్రిడ్ మోడల్ చూసే ఫైనాన్స్ చేయడానికి పోతున్నాయి బ్యాంక్స్. అందుకోసం బ్యాంక్స్ అన్నీ ఇరుక్కున్నాయి. పట్టణ జనాభా ఆర్గానికా ఇన్ఆర్గానికా ఫస్ట్ గవర్నమెంట్ ఇది డిసైడ్ చేయాలి. పట్టణంలో ఉన్న వచ్చిపోతున్న జనాభా ఎలా ఉంది, వాళ్ళ ధోరణి ఎలా ఉంది. మనము పట్టణంలో వస్తున్న జనాభా అనే ఒకటే చెప్తున్నాం. పట్టణంలో వచ్చి జనాభా ఏం చేస్తుంది, ఎలాంటి జనాభా వస్తుంది, అసెట్స్ కొనేంత ధనమున్న జనాభానా, ఇక్కడ సంపాదించి తమ నేటివ్ స్టేట్స్కి డబ్బులు పంపించే జనాభానా?
ప్రతి ఏటా 5 లక్షల మంది హైదరాబాదుకు వలస వస్తున్నారంటే వలసలో పసగలిగిన వాళ్ళు ఎంత? కూలీల, ఎంప్లాయీసా, సెటిల్ అయ్యే వాళ్ళ, షిఫ్టింగ్ ఎంప్లాయీసా, ప్రాజెక్ట్ మీద వచ్చిన ఎంప్లాయీసా? ఆర్గానిక్ మోడల్లో ఏ ఇతర అంశం పరిగణనలోకి తీసుకునే అవసరమే లేదు. జనాలు తమ వెసులుబాటుకు అనుకూలంగా, తమ ఫైనాన్షియల్ స్టేటస్గా అనుగుణంగా ప్లాట్లు కొని, రిస్క్ తీసుకొని ప్లాట్ కొని అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటూ రిస్క్ తీసుకుంటూ 10 మందిని ఇన్స్పైర్ చేసి అక్కడ ఒక కాలనీ అయి కాలనీ ఒక మున్సిపాలిటీగా ఏర్పడి అక్కడ రోడ్లు పడి ఆర్గానిక్ గ్రోత్ మోడల్ సాలిడ్ మోడల్. దీన్ని అంత ఈజీగా కుదపలేరు, చెరపలేరు. కానీ హైబ్రిడ్ మోడల్ రాగానే రిస్క్లో ఉంటుంది. ఫస్ట్ ఆ మోడల్ యొక్క టెన్షన్ ఏమంటే అది అమ్ముడు పోవాలి. అంటే అమ్ముడు పోయే వెసులుబాటు లేకుండా అక్కడ రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఫెసిలిటీసు, ఇప్పుడు అక్కడ కమర్షియల్గా డెవలప్ కావాలన్నా రిస్కే. హైబ్రిడ్ మోడల్లో కమర్షియల్ ప్రాపర్టీస్ స్కై హై రేట్స్లో అక్కడ పెట్టి ఒక షాప్ పెట్టి ఒక మాల్ పెట్టి దాన్ని సక్సెస్ఫుల్ చేయాలంటే ఇంపాసిబుల్. అదే ఆర్గానిక్ మోడల్లో ఒక చిన్న షాప్ నుంచి ఒక సూపర్ మార్కెట్ వచ్చే టైంలో ప్రతిదీ ఆర్గానిక్గా విత్ ప్రాఫిట్ నడుస్తుంది. ఇప్పుడు జరుగుతున్నది ఏమంటే ఒక హైబ్రిడ్ మోడల్లో ఒక సూపర్ మార్కెట్ పెడితే సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మూసుకుపోతుంది. ఎందుకంటే జనాలు లేరు. జనాలు లేని సొసైటీలు తయారవుతుంది. కానీ ధరలు పడతలేవు. ఎందుకు పడతలేవు? ధరలు ఎందుకు పడతలేవు అంటే హైబ్రిడ్ మోడల్లో బేస్ ప్రైజే కమర్షియల్ ప్రైస్ ఉంటుంది. కమర్షియల్ ప్రైస్ బ్రేక్ చేసి డొమెస్టిక్ ప్రైస్కి రావాలి అంటే అది చాలా కష్టం. పెట్టుబడి పట్టిన రేటు కింద అమ్మాలి అంటే అది అసంభవం. కానీ ఎవరైనా అక్కడ పెట్టుబడులు పెట్టి కమర్షియల్గా ఏరియా డెవలప్ చేద్దామంటే జనాలు లేరు, సేల్స్ కాదు, ప్రాఫిటబుల్గా ఉండదు. అంటే హైబ్రిడ్ మోడల్లో ఏమంటే వాళ్ళు పైనే కొని పైనే అమ్మేసి పక్క జరుపుకోవాలి. అంటే ఒకరినొకరు మధ్యలో అమ్మకాలు జరగాలి. అంటే నీ స్థాయి నా స్థాయి ఉంటే కానీ మనం కొనలేం. అదే ఆర్గానిక్ మోడల్లో లోన్స్ కూడా చాలా పక్కాగా వస్తాయి. లోన్స్ కూడా ఆర్గానిక్ మెథడ్లోనే ఇవ్వబడతాయి. ఇన్ఆర్గానిక్ లేదా హైబ్రిడ్ మెథడ్లో పే స్లిప్లు చూసి టెంపరీ ఇన్కమ్ని చూసి ఒక లోన్ ఇచ్చి టెంపరీ ఇన్కమ్ని చూసి లాంగ్ టర్మ్ లోన్ ఇస్తున్నారు. ఇది ఎంత రిస్క్ చూడండి. టెంపరీ పే స్లిప్స్ చూసి 20-year లోన్స్ ఇస్తున్నారు. అదే ఆర్గానిక్లో ఒక ప్లాట్లో ఇల్లు కడుతున్నాడు అంటే దానికి సరిపడే రిస్క్ అసెస్మెంట్, ప్లాట్ యొక్క ప్రైస్ ఆ రిస్క్ను తగ్గిస్తుంది. ఇప్పుడు అట్లా కాదు, 10 కోట్ల ల్యాండ్పై 500 కోట్ల రూపాయల ఫ్లాట్ ఫైనాన్స్ చేస్తే ఆ భూమి ఎవరిదో తెలియదు, ఆ ఫ్లాట్ ఒకరిపై ఒకరు ఉంటుంది, ఒక 30 అంతస్తులు ఉంటుంది. ప్రాక్టికలీ ఆ ప్రాపర్టీ మొత్తం ఎవరి పేరున ఉంది, టోటల్ కన్ఫ్యూజన్. అంటే హైబ్రిడ్ మోడల్లో పైన చూపించడానికి ఫిగర్స్ బాగుంటాయి, లోపల డొల్లతనము త్వరగా బయటపడదు కానీ బయటపడుతూ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రాబ్లము ఈ హైబ్రిడ్ మోడల్ నుంచి బయట వెళ్ళలేకపోవడం. బేస్ ప్రైజెస్ ఎక్కువ ఉంటే ఎగ్జిట్ రూట్స్ మూసుకుపోతాయి. ఇది బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్.
ఎవడో 200 రూపాయల గజానికి కొన్నవాడు 5,000 అయిందనుకోండి, ప్లాట్ అమ్ముడు పోతలేదంటే 4,000కి అమ్మేస్తాడు. ఎందుకంటే ఆయన ఉన్నది 200. ఇక్కడ అట్లా కాదు, బేస్ ప్రైస్ 10,000 ఉంది, ఇప్పుడు 12,000 నడుస్తుంది, 15,000 నడుస్తుంది. ఎమర్జెన్సీలో అమ్ముకోవాలన్నా 9,000కి పోలేడు, 12,000కి కొంటలేడు. ఏం చేయాలి? అంటే హైబ్రిడ్ మోడల్లో ఈ డ్రోన్ విజువల్స్, లైటింగు, రోడ్స్, మనకు కండ్లకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఏమున్నాయి? మన కండ్లకు కనిపించే కండ్లకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఉన్నాయి. పెద్ద మాల్ ఉంటుంది, దాంట్లో వస్తువులు కొనలేము. పెద్ద రోడ్ ఉంటుంది, దానిపై మనం పోవాలంటే అర్ధగంట పడుతుంది. పెద్ద బిల్డింగ్ ఉంటుంది, పార్కింగ్ ఏరియాకి రావాలంటేనే 10-15 నిమిషాలు పడుతుంది. పెద్ద బిల్డింగ్ ఉంటుంది, రెంట్ కన్నా ఎక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది. మీ ఆఫీసు అర్ధగంట దూరంలో ఉంటుంది, కానీ ట్రాఫిక్ కంజెషన్ వల్ల 1 గంట పడుతుంది. ఏది కొన్నామన్నా ఆర్గానిక్గా ఉండదు. నీవు హైబ్రిడ్ ఏరియాలో ఉంటే హైబ్రిడ్ ప్రైజెసే ఉంటాయి. నీకు హైబ్రిడ్ ఏరియాలో ఉండి ఆర్గానిక్ ధరలు కావాలి, అవి దొరకవు. నీవు ఎంచుకున్నదే ఒక రాంగ్ మోడల్, నీవు జీవించాలనుకున్నదే ఒక హైబ్రిడ్ మోడల్, నీవు అనుసరిస్తుందే ఒక రాంగ్ వే ఆఫ్ లైఫ్. అప్పు ఇచ్చేవాడు చూడకుండా ఇచ్చినా, అప్పు తీసుకునేవాడు చూసి మరీ తీసుకోవాలి. ఇది ఎకనామిక్స్లో ఒక కీలకమైన సిద్ధాంతం. హైబ్రిడ్ మోడల్లో కళ్ళు మూసుకుపోయి తమ స్థాయిని మరిచి అప్పిస్తుంటే తీసుకోవడము ప్రమాదకరము అని హైబ్రిడ్ మోడల్ పాటించే వాళ్లకు ఇంకా బుర్రకెక్కుతాయి. ఆర్గానిక్ మోడల్లో పైపూతలు ఎంత ముఖ్యం కాదో, దాని ప్రకృతి ఎంత ముఖ్యమో, హైబ్రిడ్ మోడల్లో పైపూతలు ఎంత ముఖ్యమో, దాని ప్రకృతి అవసరం లేదు. ఒక చిన్న స్థాయి వ్యక్తి ఒక రూము, ఒక కిచెను, ఒక బాత్లెట్ కట్టుకున్న దగ్గరుండి మేస్త్రికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి గట్టిగా బేస్మెంట్ తన దగ్గరుండి సిమెంటు, ఇసుక మిక్స్చర్ కళ్ళ ముందే కలిపించి దాన్ని కట్టిస్తాడు. కానీ కోట్లు ఖర్చు చేసే కోటీశ్వరుడు తాను ఉండే ఫ్లాట్లలో అది ఇసుక ఫ్లాటా, ఏ సిమెంట్తో కట్టింది, ఏ ఐరన్ బార్స్ చేసింది, ఏ ఇటుకలతో కట్టింది కూడా ₹1 కోటి ఇచ్చినా సోయి లేకుండా వెళ్ళిపోతాడు దాంట్లో. మరి ఆర్గానిక్ వాడు కట్టుకున్న ఇల్లు దృఢమైనదా, లేదా హైబ్రిడ్ మోడల్ని నమ్ముకున్న బయ్యర్ యొక్క ధోరణి కరెక్టా? ఆర్గానిక్ మోడల్ ఇస్ స్లో మోడల్. మన తెలంగాణ అంత ఇండస్ట్రియల్ గ్రోత్ అయిపోయిందా? లేదు. మన యావరేజ్ ఇన్కమ్స్ హైబ్రిడ్ మోడల్లో పెరిగాయా? మన ఇంక్రిమెంట్స్ హైబ్రిడ్ మోడల్లో, జీతాలు హైబ్రిడ్ మోడల్లో పెరుగుతున్నాయా? జీవన ప్రమాణాలు హైబ్రిడ్ మోడల్లో పెరుగుతున్నాయా? ఇన్ఫ్లేషన్ మాత్రం హైబ్రిడ్ మోడల్లో పెరుగుతుంది, ఫీజులు మాత్రం హైబ్రిడ్ మోడల్లో పెరుగుతున్నాయి, వస్తువులు మాత్రం హైబ్రిడ్ మోడల్లో పెరుగుతున్నాయి. మన ఆదాయం తప్ప అన్నీ హైబ్రిడ్ మోడల్లో పెరుగుతున్నాయి. ఆదాయం ఆర్గానిక్ అయినప్పుడు బయట హైబ్రిడ్ అవుతుంది, బయట హైబ్రిడ్గా ఉంటుంది వరల్డ్ అంటే అది ప్రాక్టికల్గా అయితలేదు. అది ఎవరో ప్రేరేపించిన గ్రోత్ తప్ప సహజమైన అభివృద్ధి కాదు అని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, ఎవరు చెప్పినా చెప్పకపోయినా.
నీ శాలరీలో హైబ్రిడ్ గ్రోత్, నీ ఇంక్రిమెంట్లో హైబ్రిడ్ గ్రోత్ ఉంది అంటే బయట హైబ్రిడ్ని తట్టుకోగలవు. నీ శాలరీ ఆర్గానిక్గా పెరుగుతుంది, నీ నీ ఇన్కమ్ ఆర్గానిక్గా పెరుగుతుంది, నీవు ఆల్రెడీ కొన్న ఆస్తులు ఆర్గానిక్గా పెరుగుతున్నాయి అంటే ఈ ఆర్గానిక్కి ఆ హైబ్రిడ్కి ఇక్కడ తేడా కొడుతుంది అని ప్రజలందరూ గమనించాలి. హైదరాబాదు తెలంగాణకు ఆర్గానిక్ మోడల్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. హైబ్రిడ్ మోడల్ జీవన ప్రమాణాలు పెరిగాయి అని పైన చూపిస్తుంది. ఆర్గానిక్ మోడల్ ఏ విధంగా జనాలు గ్రో అవుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు, ఇన్ఫ్లేషన్ బేస్డ్ గ్రోత్ పాసిబులా అని ఆర్గానిక్ ప్రశ్నించి మరి ఒక సొసైటీలో గ్రోత్ తెస్తుంది. తోడుతూ పోతే బావి చాలా లోతుగా ఉంటుంది. అంటే తోడే ప్రక్రియ, ఊట రాలే ప్రక్రియ, బావిలోంచి నీరు తోరే ప్రక్రియ చాలా కష్టంగా ఉంటుంది. వాన పడ్డ సమయంలో బోర్ వేస్తే 200 ఫీట్కే బోరు పడితే ఆనందపడి ఇక 200 ఫీట్లకే మనకు నీళ్లు దక్కాయి అనే మోడల్ హైబ్రిడ్ మోడల్. అంటే ఏదైనా సులువుగా తీవ్రంగా పెరగాలి అనేది హైబ్రిడ్ మోడల్. కష్టానికి అనుగుణంగా, క్లైమేట్కి అనుగుణంగా, గ్రోత్కు అనుగుణంగా అణిగి మణిగి పెరగాలి అనేది ఆర్గానిక్ మోడల్. మనకు నచ్చే మెచ్చే మోడల్ హైబ్రిడ్ మోడల్. మనం ఉండవలసిన మోడల్ ఆర్గానిక్ మోడల్. మీరు ఉండవలసిన చోట ఉండి హైబ్రిడ్ కోసం ప్రయత్నించవచ్చు, కానీ హైబ్రిడ్లో ఉండి ఆర్గానిక్ ఆశించడం అది తెలివి తక్కువ పనిగా ఇవాళ రేపు ప్రచారంలో ఉంది. మీరు హైబ్రిడ్గా సంపాదిస్తే ఖర్చులు కూడా హైబ్రిడ్గా ఉంటాయని గమనించాలి. హైబ్రిడ్ మిమ్మల్ని కింద దిగనివ్వదు. హైబ్రిడ్ మీలో ఇగో పెంచుతుంది. హైబ్రిడ్ వల్ల మీ జీవితం మీ చేతిలో లేకుండా పరాయి చేతిలో ఉండి హైబ్రిడ్ జీవితాలను గడుపుతున్నారు. జాగ్రత్త. మన జీవితంలో మనం ఎలా ఆర్గానిక్ కోరుకుంటామో అలాగే మనము జీవితకాలం నివసించే ఒక ఇల్లు కూడా ఆర్గానిక్ రూపంలో కట్టుకోవాలి, ఉండాలి, ఆ జీవితం గడపాలి అని కోరుకునే రోజులు ఎప్పుడొస్తాయో తెలియవు, కానీ రాబోతున్నాయి అని మాత్రమే తెలియజేస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.